హాయ్ హలో అందరికీ. ఈరోజు మా ఇంట్లో అయితే చేపల పులుసు చేస్తున్నాను. ఏం చేపలో తెలుసా? ఎర్ర చందువాలండి. ఎర్ర చందువాల చేపల పులుసు అయితే చేస్తున్నాను అన్నమాట. ఎంతమందికి ఎర్ర చందువాలంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. మధ్యలో ఒకే ఒక ముళ్ళు ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇంకా ప్రాసెస్ అయితే మీకు చూపించేస్తాను చూడండి. ముందుగా ఎర్ర చందువ చేపల ముక్కలను అయితే నీట్గా వాష్ చేసేసుకున్నాను. నీట్గా కడిగేసుకొని అందులో కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత వచ్చేసి పసుపు యాడ్ చేసుకున్నాను. తర్వాత కారం అయితే ఎక్కువగానే వేసుకుంటానండి. మేము ఎక్కువగానే తింటాం కారం కూడా. అందులోకి నీసు కదా, అందుకనేసి ఇంకా కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను కారం అయితే. ఇంకా సరిపడినంత సాల్ట్ అన్నమాట. సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఇంకా తర్వాత ఫైనల్ వచ్చేసి ఆయిల్ ఎంత అయితే సరిపోతుందో అంత వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయిల్ కూడా ఎక్కువగానే వేసుకుంటామండి. నాన్ వెజ్ కదా, అందుకనేసి ఎక్కువగానే ఆయిల్ యూజ్ చేస్తాను. ఇంక ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం చేప ముక్కలకి పట్టేటట్టుగా మొత్తం కలుపుకోవాలన్నమాట. గరిటె మాత్రం పెట్టకూడదు. అలా మనం చేత్తో మెదుపుతూ మాత్రమే కలుపుకోవాలి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అసలే. వంట చేయడం రాదు అని అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా చేపల పులుసు ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు అన్నమాట. చూసారా? అబ్బబ్బబ్బా, చూస్తుంటేనే ఇప్పుడే నోరూరిపోతుంది కదా, ఎంత బాగుందో చూడ్డానికి. ఇలా మొత్తం అన్నీ కలిసిపోయిన తర్వాత అప్పుడు మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. గరిటె మాత్రం లాస్ట్ వరకు పెట్టాల్సిన అవసరమే లేదండి. గరిటె పెడితే ముక్కలు విడిపోతాయి అన్నమాట. అందుకనేసి గరిటె పెట్టొద్దు. చూసారా? ఇలా వాటర్ వేసేసుకొని మొత్తం అలా చేత్తోనే కళాయిని అలా పట్టుకొని కలుపుకోవాలన్నమాట. కలిపేసుకొని ఇక స్టవ్ ఆన్ చేసుకొని మనం కళాయిని అయితే స్టవ్ మీద పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా మూత పెట్టుకొని ఆ పులుసు మొత్తం దగ్గరకు అయ్యేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలన్నమాట. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఉడికిన తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి. చూసారా? పులుసు దగ్గరకు అయిందన్నమాట. ఇప్పుడు ఏంటి అంటే మనం ముందుగానే చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకుని ఉంచుకోవాలి. పులుసు అలా తీసుకున్న చింతపండు రసాన్ని అయితే నేను ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు పులుసు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కళాయి పట్టుకొని మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని పులుసు మనకి ఎంత అయితే కావాలో అంతవరకు, మనకి ఎంత పులుసు సరిపోతుందో అంతవరకు కూడా మనం ఉడికించుకోవాలన్నమాట. మనకి ఇంత పులుసు సరిపోతుంది అనేసరికి మనం బంద్ చేసుకోవచ్చండి. ఇక అంతేనండి, ప్రాసెస్ అయితే ఏం లేదు, ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, పులుసు దగ్గరకు అయింది కదా. ఇంకా లాస్ట్లో అయితే నేను మసాలా యాడ్ చేసుకున్నానండి. గరం మసాలా అయితే యాడ్ చేసుకుని ఒక్కసారి అయితే కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మసాలా వేసాం కదా, ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసి ఉడికించుకుంటాను. అంతేనండి, ఎర్ర చందువాల చేపల పులుసు ఎంతో టేస్టీగా, ఎంతో సింపుల్గా అయితే రెడీ చేసేసుకున్నాను అన్నమాట. ఇంకా లాస్ట్ ఫైనల్ వచ్చేసి కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను. చేపల పులుసులో కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్టే వేరబ్బా, అసలే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంతకీ మీకు వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ ఇవ్వండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా మన ఛానల్ వచ్చేసి భవానీ నేరేడుమిల్లి వ్లాగ్స్ అండి. ఓకే, చూడండి, చేప ముక్క ఎక్కడ విడిపోలేదు, ఎందుకంటే గరిటె పెట్టలేదు కదా మనం. చాలా బాగుంది, టేస్ట్ కూడా అద్భుతంగా వచ్చిందన్నమాట. మీకు ఈ చేపల పులుసు నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి, ఓకేనా? ఇక మీకు చేపల పులుసు ఎప్పుడు కూడా వేడివేడిగా కన్నా చల్లారిపోయిన తర్వాత చాలా బాగుంటుంది. చూడండి, చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను. సూపర్ ఉంది కదా. మీకు కూడా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.